హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టీవీ 21 ద బెటర్ చాయిస్. నేను మీ పుష్ప. ఇవాళ నేను ఒక స్పెషల్ ఎపిసోడ్తో మీ ముందుకైతే వచ్చేసాను. ఇవాళ స్పెషల్ ఏంటి అంటే ఇవాళ వరల్డ్ కోకోనట్ డే. మనందరికీ తెలిసిన ఆ కొబ్బరికాయలో ఎన్ని ఆరోగ్య రహస్యాలు ఉన్నాయో తెలుసా మీకు? కొబ్బరికాయలో ఉన్న ఆరోగ్య రహస్యాలేంటి, అలాగే ఎవరు తినకూడదు, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అనేది కూడా ఇవాళ వీడియోలో తెలుసుకుందాం. కొబ్బరికాయను నేచర్ ఇచ్చిన గిఫ్ట్ అంటారు. అలాగే ఇది పూర్ణ ఫలమని కూడా చెప్పబడి ఉంది. మన సంప్రదాయంలో మనం గుళ్ళో కొబ్బరికాయ కొట్టడం, మనకు పండగలు పూజల్లో కూడా మన పెద్దవాళ్ళు అలవాటు చేశారు కొబ్బరికాయను ఫ్రీక్వెంట్గా ఆహారంలో భాగంగా చేర్చుకోవటం. మరి దీని వెనకున్న రహస్యం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. కొబ్బరికాయను నేచర్ ఇచ్చిన గిఫ్ట్ అంటారు. ఎందుకంటే దీని ప్రతి భాగం నీళ్లు, గుజ్జు, నూనె అన్నీ ఉపయోగకరమే. పూర్వకాలం నుండి కూడా ఇది ఒక శ్రేయోభిలాషి ఫలం. ఆచారాల నుండి ఆరోగ్యం వరకు ఎక్కడ చూసినా కొబ్బరి ప్రత్యేకతే వేరు. ప్రస్తుత కాలంలో అయితే ఎనర్జీ కోసం రకరకాల డ్రింక్లు అయితే అందుబాటులో ఉన్నాయి. కానీ పూర్వకాలంలో మనకు నేచర్ ఇచ్చిన గిఫ్ట్ ఒక ఎనర్జీ డ్రింక్ ఏంటి అంటే కొబ్బరి నీళ్ళు. మరి ఇప్పుడు మనం కొబ్బరి నీళ్ళ వల్ల కలిగే లాభాలేంటి, ఆ ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇది ఒక బెస్ట్ న్యాచురల్ ఎనర్జీ డ్రింక్. ఎలక్ట్రోలైట్స్, పొటాషియం ఎక్కువగా ఉండటం వల్ల బాడీ హైడ్రేట్ అవుతుంది. హార్ట్ హెల్త్కి చాలా మంచిది. బ్లడ్ ప్రెషర్ కంట్రోల్లో ఉండటానికి హెల్ప్ చేస్తుంది. డిటాక్స్ డ్రింక్గా కూడా ఉపయోగపడుతుంది. టాక్సిన్స్ను బయటకు తీసేయడానికి చాలా హెల్ప్ చేస్తుంది. ప్రెగ్నెన్సీ లేడీస్కి కూడా చాలా మంచిది. డిహైడ్రేషన్ను తగ్గిస్తుంది, అలాగే ఇమ్యూనిటీని పెంచుతుంది. అలాగే కిడ్నీ స్టోన్స్ను ప్రివెంట్ చేయడానికి, కిడ్నీ హెల్త్కి ఫ్రెండ్లీ డ్రింక్ అని చెప్పొచ్చు కోకోనట్ వాటర్. ఇప్పుడు కొబ్బరి గుజ్జు, కొబ్బరి నూనె వల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. కొబ్బరి నూనెలో ఉన్న ఫ్యాటీ యాసిడ్స్ గుడ్ కొలెస్ట్రాల్ని పెంచుతాయి. హెయిర్ గ్రోత్కి, హెయిర్ ఫాల్ తగ్గించడానికి బెస్ట్ ఆయిల్ కోకోనట్ ఆయిల్. స్కిన్ గ్లో అవ్వటానికి నేచురల్ మాయిశ్చరైజర్గా పనిచేస్తుంది. ఇమ్యూనిటీ బూస్టర్, బ్యాక్టీరియా, వైరస్లకు నేచురల్ ఫైటర్గా కూడా పనిచేస్తుంది. కొబ్బరి మన ఆరోగ్యానికి చాలా మంచిదని తెలుసుకున్నాం కదా. అయితే ఎవరు తినకూడదు, అలాంటిది కూడా ఉంటుందా? ఇప్పుడు తెలుసుకుందాం రండి. హై కొలెస్ట్రాల్ ఉన్నవారు కొబ్బరిని ఎక్కువ మొత్తంలో తీసుకోకూడదని డాక్టర్లు సూచిస్తున్నారు. ఒబెసిటీ ఉన్నవారు ఎక్కువగా కొబ్బరి తీసుకోవటం వల్ల బరువు పెరిగే అవకాశం ఉందట. కిడ్నీ సమస్యలు ఉన్నవారు కూడా ఎక్కువ మోతాదులో అయితే తీసుకోకూడదట, ఎందుకంటే పొటాషియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి. డయాబెటీస్ ఉన్నవారు కూడా కొబ్బరి నీళ్ళు, కొబ్బరితో ఎక్కువ చేసిన పదార్థాలు తీసుకోకూడదు, ఎందుకంటే ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి. ఇప్పుడు కొబ్బరి వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా, అవేంటో తెలుసుకుందాం. ఎక్కువగా తాగితే లూజ్ మోషన్స్ వచ్చే ఛాన్స్ ఉంది, బరువు పెరుగుతుంది. గుజ్జు ఎక్కువ తీసుకుంటే క్యాలరీలు పెరుగుతాయి. కొంతమందికి కొబ్బరికాయ తీసుకోవటం వల్ల అలర్జీ ఉంటుంది, అలాంటి వారు తీసుకోకూడదు. మరి హెల్దీగా కొబ్బరిని ఎలా తీసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. రోజుకు ఒక గ్లాస్ కొబ్బరి నీళ్ళు తాగటం చాలా మంచిది. గుజ్జు వారానికి 2 నుంచి 3 సార్లు మాత్రమే తీసుకోవాలి. నూనెను హెయిర్, స్కిన్ కోసం యూజ్ చేయొచ్చు. కేరళలో మనకు తెలుసు కదండి, కేరళలో ఉన్న వాళ్ళ హెయిర్ చాలా హెల్దీగా ఉంటుంది. ఎక్కువగా వాళ్ళు కోకోనట్ ఆయిల్తో కుక్ చేసిన ఐటమ్సే తీసుకుంటారు. ఫుడ్లో మనం కుకింగ్ చేసుకునేటప్పుడు కూడా కోకోనట్ ఆయిల్తో కుక్ చేసుకోవటం కూడా మంచిదే. బట్ మన సైడ్ ఎక్కువగా అలవాటు లేదు కాబట్టి మనం తినటానికి కొంచెం కష్టపడతాం. కానీ కేరళలో అయితే ఎక్కువగా కోకోనట్ ఆయిలే ప్రిఫర్ చేస్తారు. చూసారు కదా, ఇది ఇవాల్టి స్పెషల్ ఎపిసోడ్ అన్నమాట. కొబ్బరికాయ వల్ల లాభాలేంటి, నష్టాలేంటి, ఎవరు తినొచ్చు, ఎవరు తినకూడదు, ఎంత మోతాదులో తీసుకోవాలి తెలుసుకున్నాం కదా. మీరు కొబ్బరి నీళ్ళు ఫ్రీక్వెంట్గా తీసుకుంటూ ఉంటారా, అలాగే కొబ్బరిని వంటల్లో యూస్ చేస్తూ ఉంటారో లేదో కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. టీవీ 21 ద బెటర్ చాయిస్. నేను మీ పుష్ప.